జననం, అలాగే ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం కేవలం ఏదో ఒక వర్గానికి ఒక మతానికి సంబంధించినవి కావు. ఆయన ప్రపంచంలో ఉన్న మానవులందరి కొరకై ఈ లోకంలో జన్మించినట్టుగా, అలాగే ఆయన ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఉపయోగపడే బోధలు చేసినట్టుగా, ఆయన శిలువ మరణం కూడా మరి ప్రపంచంలో మనుషులందరి కొరకు ఆయన మరణించినట్టుగా, అందుకొరకు ఆయన తిరిగి లేచినట్టుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి ఈ శిలువ మరణం అనేది దేవుని యొక్క ప్రదర్శనగా దేవుని వాక్యంలో చెప్పబడింది. ప్రదర్శన అంటే మనకు తెలుసు, ఎగ్జిబిషన్ అంటాం. ఎప్పుడైనా మీరు ఎగ్జిబిషన్కి వెళ్తే రకరకాల వస్తువులు మరి కొంతమంది పురాతనమైన వస్తువులు గ్యాదర్ చేసి తీసుకొస్తారు, ఎగ్జిబిషన్ అంటారు. అలాగే దేవుడు శిలువ మీద మరి తన యొక్క మరి కొన్ని విషయాల్ని ఆయన ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ఎవరి గురించి అంటే ఏదో కేవలం క్రైస్తవుల గురించి అని కాదు, లేకపోతే ఒక దేశం గురించి అని కాదు. ఈ ప్రదర్శన మరి ప్రపంచంలో మానవులందరికీ కూడా శిలువ మీద మరి ప్రభు వారు ప్రదర్శించబడినట్టుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకొరకే గలతీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మరి శిలువ వేయబడిన వాడేట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కదా అని రాయబడింది. కాబట్టి యేసు మరి దేవుడు శిలువ మీద ఏమి ప్రదర్శించారు అంటే, కొంతమంది అనుకుంటారు ఆయన మరి బలహీనతని ప్రదర్శించారు అనుకుంటారు. ఆయన శక్తి లేని వాడుగా చనిపోయాడు, 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన బలహీనుడు, మరి ఆయన శక్తి లేనిటువంటి వాడని చాలా మంది తలుస్తూ ఉంటారు. కానీ నిజానికి దేవుడు శిలువ మీద తన బలహీనతను ఆయన ప్రదర్శించలేదు, ఆయన తన శక్తి లేని స్థితిని ప్రదర్శించలేదు. కానీ మరి మానవులందరికీ కొరకు అవసరమైన కొన్ని విషయాల్ని ఆయన శిలువ మీద చూపించారు. నెంబర్ 1 మొట్టమొదటి ఏంటంటే, ఆయన తన ప్రేమను మరి శిలువ మీద ప్రదర్శించారు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి నాకు స్టార్టింగ్ అందించండి. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మీరు గమనించినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఏలయనగా మనం ఇంకనూ పాపులమై ఉంటుండే కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాను. శిలువ మీద దేవుని యొక్క ప్రేమ వెల్లడి చేయబడింది, ప్రదర్శించబడింది. ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులరా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడిన మాటలు ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాబట్టి నిన్ను నన్ను ప్రేమించిన ఆ దేవుడు తన ప్రేమను ఎలాగో ఎగ్జిబిట్ చేశాడంటే, ప్రదర్శించారంటే, శిలువ మీద ఆయన తనను మరణించడం ద్వారా తన ప్రేమను వెల్లడి చేశాడు. మనందరి కొరకై తన ప్రాణాన్ని పెట్టినంతగా ఆయన తన ప్రేమను వెల్లడి చేశాడు. ఈ రోజున మన స్నేహితుల కొరకు ఒకవేళ మనం రక్తదానం చేస్తామేమో, లేకపోతే వారు ఆపదలు ఉన్నారని కొద్దిగా డబ్బులు ఇస్తామేమో, అనారోగ్యంగా ఉన్నారని వారిని హాస్పిటల్కి తీసుకెళ్తాము, అంతవరకే. మన ప్రేమకి ఒక పరిమితి అనేది ఉంది. కానీ దేవుని ప్రేమ అపరిమితమైనది, మహాప్రేమ అని రాయబడింది. మహాప్రేమ చేత ఆయన మనల్ని బ్రతికించినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు ప్రేమను మరి శిలువలో మరి ఆయన ప్రదర్శించడం జరిగింది. దేవుడు ఎంత ప్రేమమేడో మనం ఎక్కడ అర్థం చేసుకోగలం అంటే, శిలువ దగ్గరే అర్థం చేసుకోగలం. మన యొక్క పాపములన్నిటినీ ఆయన తన మీద వేసుకొని, మరి మనం పొందవలసిన శిక్షణ ఆయన తన మీద వేసుకొని, మనందరి కొరకై మరి ఆయన తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మరి తన ప్రేమను వ్యక్తం చేశారు. కాబట్టి ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరులారా, దేవుని ప్రేమను మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేవుని ప్రేమ గురించి చెప్పిన మాటలు ఏంటంటే, కన్న తల్లి అయిన తన బిడ్డను మర్చినేమో కానీ నేను నిన్ను మరవను, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాను. ఈ లోకంలో తల్లిదండ్రుల యొక్క, అన్నదమ్ముల యొక్క, అక్క చెల్లెల యొక్క ప్రేమకి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితి వరకు వారు మనం ప్రేమించగలరు, దాన్ని దాటితే వారు తమ ప్రేమను చూపించలేరు. కానీ దేవుడు మనం ఇంకా శత్రువులుగా ఉంటుండగా, మనం ఇంకా పాపులుగా ఉంటుండగా, మనం ఇంకా దూరస్తులుగా ఉంటుండగా, ఆయన హేళన చేసేవారిగా ఉంటున్నప్పటికీ కూడా దేవుడు ప్రేమను వెల్లడి చేశారు. ఆ ప్రేమ శిలువ మీద ప్రదర్శించబడింది. రెండవదిగా శిలువ మీద దేవుడు ప్రదర్శించిన రెండవది ఏంటంటే క్షమాపణ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చెప్పని మాటలను మనం గమనించినట్లయితే, ఆయన రక్తము వలన మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. క్షమాపణ. ఈరోజు నీ మాట్లాడుతున్న ప్రియమైన సహోదరులు ఏదైనా తప్పు చేసినప్పుడు మన ద్వారా సారీ అంటాం. వెంటనే మన ఎవరికైతే మనం తప్పు చేసామో వారితో సారీ క్షమించండి అంటాం. మరి ఈ రోజున మనం చేసిన అపరాధములు, మన దోషములు, మన పాపములు మన పొరిగింటి వారికి, ఇరుగింటి వారికి అని కాదు, దేవునికి వ్యతిరేకంగా. అందుకొరకే ఒక సహోదరుడు దేవుని వాక్యం అంటారు, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట నేను
పాపం చేసి ఈరోజు మనం చేసిన అపరాధములు, మనం చేస్తున్న దోషాలు దేవునికి వ్యతిరేకంగా మనం చేస్తా ఉన్నాం. సో దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ పాపములను క్షమించేది దేవుడే. ఈ క్షమాపణ శిలువలో మరి ప్రభు వారు ప్రదర్శించారు. యోహాను రాసిన పత్రిక 1 అధ్యాయము మొదటి పత్రిక 1 అధ్యాయం 9వ వచనంలో ఆయన మన పాపములను క్షమించి అనే పదం ఉంది. మన పాపములను క్షమించి. చదవండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుని కనుక ఆయన మన పాపములను క్షమించి. ఈ రోజున ఈ క్షమాపణ శిలువ మీద ప్రదర్శించబడింది. మీరు అనుకోవచ్చు, నేనే తప్పు చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు, చాలా మంచివాడిని, చిన్నప్పటి నుంచి ఎవరికి హాని తలపెట్టలేదు, ఇలాంటి చాలా సందర్భాలు అనుకుంటాం. మనమే అనుకుంటాం నేను చాలా మంచివాడిని. కానీ మన లోతులోనికి చూసినట్లయితే, మన హృదయంలోనికి చూసుకున్నట్లయితే, మన కళ్ళతో చూసే చెడు చెడు చూపులు, మన తలంపుల్లో ఉన్న చెడు ఆలోచనలు, ఇవి పైకి ఎవరికి కనబడవు. కానీ దేవుడు మన హృదయాన్ని, అంతరింద్రియాన్ని పరిశోధిస్తున్న దేవుడు. అందుకొరకు దేవుడు చెప్తా ఉన్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడేవాడు. ఈ హృదయానికి ఉన్న మరి వ్యాధి ఏంటో తెలుసా? కోపము, ద్వేషం, అసూయ, పగ, ఈర్ష, కక్ష, చెడు ఆలోచనలు, చెడు చూపులు, చెడు తలంపులు. అందుకొరకే వీటిని అరిషత్ వర్గాలని పిలవడం జరిగింది. ఏమండి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు, ఇవి అరిషత్ వర్గాలు మానవునికి హృదయంలో తిష్టవేసి ఉన్నాయి. మనందరి హృదయంలో నుండి, అనగా మనిషిని యొక్క అంతరంగంలో నుంచి మరి అనేకమైనవి చెడ్డవి బయటకు వస్తున్నాయని దేవుని వాక్యం చెప్తాం. ఈ చెడ్డవన్నీ కలిగిన మనం చేసే పనుల్ని దేవుని వాక్యం చెప్తా ఉంది పాపమని పిలుస్తా ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ పాపానికి క్షమాపణ అవసరం. ఈ పాపానికి క్షమాపణ ఇవ్వడానికి యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఈ పాపములకు క్షమాపణ కల్వరి శిలువలో ఆయన మరి ప్రదర్శించారు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేస్తుంది. ఈ రోజు మీ మాట్లాడండి ప్రియమైన సహోదరులు, ఆయన చేతగా చచ్చిపోలేదు, ఆయన శక్తి లేక తన రక్తాన్ని చిందించలేదు. కానీ ఆయన రక్తం చిందించడం వెనుక మన పాపముల కొరకైన క్షమాపణ ఉంది. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పవచ్చు. సర్వపాప పరిహారం రక్తపోక్షం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనే మాటలు మనం వింటా ఉంటాం. కానీ మానవులందరి పాపములు పోవాలంటే జాతి, మత, కుల భేదం లేకుండా మరి దేవుడే స్వయంగా రక్తం చిందించాలి. ఆ రక్తం పరిశుద్ధమైనదే ఉండాలి. మేకల యొక్క, కోడి యొక్క, పశువుల యొక్క, పక్షుల యొక్క రక్తము మనల్ని మన పాపం నుంచి విడిపించలేదు. మన తోటి మానవుల యొక్క మరి విమోచనం, క్రయధనం మనల్ని విడిపించలేదు. గుడ్డివాడికి దారి చూపలేడు. కాబట్టి మనందరి కొరకు, మన పాపం నుంచి విమోచించడం కొరకు పరిశుద్ధుడిని ఆ దేవుడు ఈ లోకంలోనికి మానవుడిగా ఎత్తించి ఆయన తన రక్తాన్ని మన అందరి కొరకు శిలువ మీద చిందించాడు. కాబట్టి శిలువ మీద క్షమాపణ ప్రదర్శించబడింది. అందుకొరకు ఆయన ఈ లోకంలో మానవుడిగా పుట్టినప్పుడు దేవుని దూత చెప్పిన మాటలు ఏంటంటే, పుట్టబో శిశువు పరిశుద్ధుడై. ఈ లోకంలో మరి పరిశుద్ధుడిగా పుట్టిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన మనందరి కొరకే తన పవిత్రమైన రక్తాన్ని కల్వరి శిలువలో చిందించాడు. ఆయన మరణించడానికి ముందు చెప్తాడు కదా, ఇదిగో ఇది నా రక్తము, అనేకుల యొక్క పాప క్షమాపణ కొరకే, అనేకుల కొరకే చిందింపబడుచున్న నిబంధన. ఈ రక్తము ఊరికే చిందింపబడలేదు, పాప క్షమాపణ నిమిత్తము. ఈ రోజున మన జీవితాల్లో ఈ పాప క్షమాపణ ఎవరు ఇవ్వలేరు. మన పాపం క్షమించే శక్తి ఎవరికి లేదు. కేవలము మన సృజించిన దేవుడు మాత్రమే ఈ పాప క్షమాపణ ఇవ్వగలరు. అందుకొరకే ఈ నామం వల్లే తప్ప మరి ఏ నామం వల్ల మనకి రక్షణ కలగదని రాయబడింది. కాబట్టి శిలువ మీద దేవుని ప్రేమ ప్రదర్శించబడింది, శిలువ మీద క్షమాపణ ప్రదర్శించబడింది. మూడవదిగా శిలువ మీద దేవుని అనుగ్రహం. ఏమండి? మనందరం కూడా దేవుని అనుగ్రహం కొరకు ఎంతో తాపత్రయపడతాం. దేవుడు మమ్మల్ని అనుగ్రహించాలండి, దేవుడు మమ్మల్ని దీవించాలండి, దేవుని కృప మా మీద ఉండాలండి అంటాం. ఈ యొక్క దేవుని యొక్క అనుగ్రహం శిలువ మీద ప్రదర్శించబడింది. అందుకొరకే దేవుని వాక్యంలో గమనించినప్పుడు యోహాను సువార్త 3:16 దేవుడి లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయన అనుగ్రహింపబడను. యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ మీద చేసిన త్యాగం ద్వారా మానవులుగా మన అందరికి కూడా నిత్య జీవము అనుగ్రహించబడింది. అనగా దాని అర్థం ఏంటంటే మరి పరలోకము, స్వర్గము, వైకుంఠం అని మనం పిలుస్తున్నాం కదా. మనం చేసే పనులను బట్టి కాకుండా
ఆయన మన కొరకు చేసిన కార్యం, ఆయన మన కొరకు చేసిన యొక్క శిలువ మీద చేసిన విమోచన కార్యం ద్వారా మనందరికీ నిత్య జీవము ప్రదర్శించబడింది. ఏ భేదం లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ అనగా నిత్య జీవాన్ని పొందలేకపోతున్నాం. ఆ పొందలేని ఆ నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద చిందించిన రక్తం ద్వారా మన పాపములన్నీ కడిగి వేసి మనకి నిత్య జీవం అనుగ్రహించబడింది. అంతేకాదు దేవుని వాక్యం మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1:12 దాన్ని అందరూ అంగీకరించడం వారందరికీ అనగా ఆయన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహింపబడింది. సిలువ ద్వారా దేవుని బిడ్డలుగా మరి అధికారం ఇవ్వబడింది. ఒకవేళ సిలువే లేకపోతే, సిలువ మీద యేసు ప్రభు వారు మరణించకపోతే దేవునికి మనం బిడ్డలు అయ్యేవారం కావు. ఈరోజు సిలువ ద్వారా ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలు కావచ్చు, దేవుని కుమారులు కావచ్చు. అందుకొరకే ప్రపంచంలో మరి ప్రార్థన చేసేటప్పుడు చిన్ని బిడ్డ మొదలుకొని పండు ముసలి వరకు తండ్రి అని ప్రార్థన చేసే గుంపు ఎవరైనా ఉన్నారంటే వారు ప్రభు నామం ఎరిగినటువంటి వారే. ఈ సిలువ ద్వారా మానవులుగా మన అందరికి కూడా దేవుని బిడ్డలయ్యే అవకాశం వచ్చింది. ఒక ఇంటికి, ఒక తండ్రికి, ఒక ధనవంతుడైన తండ్రికి ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి, ఆ ధనవంతుడైన కొడుకు తండ్రి యొక్క ఆస్తి అందరికీ ఆ కొడుకే అధికారి. అలాగా మరి దేవుడు మనకి తండ్రి అయితే దేవుని యొక్క రాజ్యము మనదే కదా. అందుకొరకే ఈ సిలువ ద్వారా ఈ దేవునికి బిడ్డలయ్యే అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు, మీకు కూడా అనుగ్రహించబడింది. అందుకొరకు తను అందరూ అంగీకరించడో వారందరికనే పదం రాయబడింది. మీరు ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన, ఏ జాతికి చెందిన, ఏ భాష మాట్లాడేవారైనా, మీరు స్త్రీలైనా పురుషులైనా మీరు ఎవరైనప్పుడు కూడా సిలువ ద్వారా నీకు ఒక అధికారం ఇవ్వబడింది. అదేంటంటే నువ్వు దేవుని బిడ్డవు కాగలవు, దేవుడు నీకు తండ్రి కాగలడు. కాబట్టి ఈ మాటలు ఏంటంటే ప్రియమైన సహోదరులు, ఈ అధికారాన్ని ఇక్కడ నిలబడిన మాలో చాలా మంది ఈ అధికారాన్ని మేము ఉపయోగించుకున్నాం. ఈ రోజున మీరు కూడా ఈ అధికారాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. అంతేకాకుండా యోహాను సువార్త 14:16 సత్య స్వరూపియకు ఆత్మను అనుగ్రహించడం రాయబడింది. దేవుడు తన ఆత్మని మనకు అనుగ్రహిస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన్ని అంగీకరించామో, ఆయన్ని మనం మరి ఒప్పుకున్నామో, దేవుని బిడ్డలమయ్యామో, ఆ మరుక్షణం దేవుడు తన ఆత్మను మనలో ఉంచుతారు. ఆయన అప్పటి నుండి దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తాడు. ఆయన ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా చూడాలి, ఏ విధంగా మన జీవితాన్ని కుటుంబంలో, సమాజంలో, సంఘంలో మనం జీవించాలి, అన్ని విషయాలు కూడా దేవుడు ఆత్మ ద్వారా మనకి బోధిస్తాడు. కాబట్టి ఆయన అంగీకరించింది మొదలుకొని ఈ లోకయాత్ర ముగించేంత వరకు దేవుడు తన ఆత్మతో మనల్ని నింపి నడిపిస్తాడు. కాబట్టి ఈ మాట్లాడుతున్న ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ వార్త ఒక కులానికి, ఒక మతానికి సంబంధించింది కాదు. ఆ దేవుడు తన ప్రేమను ఎగ్జిబిట్ చేయడానికి, ప్రదర్శించడానికి, దేవుడు తన క్షమాపణను మరి ప్రదర్శించడానికి, దేవుడు తన అనుగ్రహాన్ని ప్రదర్శించడానికి ఆ కల్వరి శిలువలో మనందరి కొరకు ఈ భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వేలాడారు. కాబట్టి ఈ వార్త మనందరికీ శుభవార్త. అందుకొరకు దేవుని వాక్యం చెప్తుంది, సిలువని కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి దయతో ఆలోచన చేయండి. మరింత సమాచారం కొరకు మీకు ఇవ్వబడిన పుస్తకాలు ప్రేమతో చదవండి. అలాగే మరి వింటే విషయం తెలుస్తుంది, అయితే మరి తింటే రుచి తెలుస్తుంది, దిగితే లోతు తెలుస్తుంది, మోస్తే బరువు తెలుస్తుంది. అలాగే మరి దేవుని గురించి వినడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మన దగ్గరలో ఉన్న నొనగుప్పల వారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ సంఘపక్షంగా మరి ప్రతిరోజు 3 పూట్ల కూడా మరి ఈ యొక్క సిలువ ధ్యాన కూడికలు జరుగుతుంది. 40 దినాల ప్రార్థనలు ఉదయం 5 నుండి 6, తిరిగి ఉదయం 9 నుంచి 11, రాత్రి 8 నుంచి 9. ఇప్పుడు ఈ యొక్క ప్రార్థనలు మీరు పాల్పొం పొంది మరింత సమాచారాన్ని సిలువ ద్వారా మనం పొందే మేలు మీరు తెలుసుకోవాలని కోరుతున్నాం. అలాగే మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ అవసరాల కొరకు ప్రార్థన చేయడానికి సంఘంగా, సేవకులుగా మీరు సిద్ధంగా ఉన్నాం. ఏ భేదం లేదు, అందరూ రావచ్చు దేవుని మందిరానికి. దేవుడు మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్యలలో నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు పిలుస్తారు. ఆ పిలుపుకి విధేయత కలిగి మేము ప్రభువుని వెంబడిస్తున్నాం. ఆయన ఇస్తున్న నెమ్మదిని మేము అనుభవిస్తూ అదే నెమ్మదిని మీ అందరికీ